Hello guys, welcome back to Socio-Economic Survey of Telangana 2023-2024. So myself Venkatesh Parumanchala. ఈ సెషన్ నుంచి మనం డిస్కస్ చేసుకోబోయేది అనుబంధ రంగాలు. ఈ యొక్క ఆల్రెడీ మనము పంటలకి సంబంధించిన ఫార్మింగ్ ఏదైతుందో, క్రాప్స్ ఏదైతుందో దాని గురించి మనం డీటెయిల్ గా డిస్కస్ చేసుకున్నాం. రెండవది వచ్చేసి మనకి ఉద్యానవన పంటలు అనేది ఏదైతే ఉన్నాయో హార్టికల్చర్ కి సంబంధించిన అంశాలన్నీ కూడా ప్రీవియస్ సెషన్ లో మనం కంక్లూడ్ చేసుకోవడం జరిగింది. సో దాంతో పాటు మనకి క్లియర్ గా మన యొక్క తెలంగాణ ఎకానమీలో అలైడ్ సెక్టార్ వాటి యొక్క గ్రోత్ రేట్స్, వాటి యొక్క కంట్రిబ్యూషన్స్ అనేది కూడా చాలా క్లియర్ గా అడగడం జరిగింది. సో ఆబ్వియస్లీ అలైడ్ సెక్టార్ అంటే ఫస్ట్ మనకి మెయిన్ ఇంపార్టెంట్ అలైడ్ సెక్టార్ ఇన్ తెలంగాణ వచ్చేసి లైఫ్ స్టాక్. ఆ యొక్క పశు పోషణ అనేది ఏదైతే ఉందో ఆ పశు పోషణ గురించి మనం ఇప్పుడు ఇన్ డీటెయిల్ గా 2 సెషన్స్ లో మనం కంప్లీట్ చేయడం జరుగుతుంది. ఓకేనా. తర్వాత వచ్చేసి ఫిషరీస్, ఆ తర్వాత వచ్చేసి అటవీ ఏదైతుందో ఫారెస్ట్ అండ్ టింబర్ కి సంబంధించిన కలపకి సంబంధించిన ఏదైతుందో అవి మనం డిస్కస్ చేద్దాం. సో దీనికి సంబంధించిన సమాచారం అట్ ద సేమ్ టైం లైవ్ స్టాక్. ఓకేనమ్మా. లైవ్ స్టాక్ సెన్సస్ కి సంబంధించిన 2019 లైవ్ స్టాక్ సెన్సస్ 20 ఏదైతుందో అది కూడా డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం. సార్ మరి కేవలం సర్వే చెప్తారంటే కాదమ్మా, సర్వేతో పాటు అదనపు సమాచారం అనేది కూడా చాలా క్లియర్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కేవలం సర్వేలో ఉన్న డేటా ఆధారంగా చేసుకుంటే మన ఎగ్జామ్ లో బిట్స్ ఆన్సర్ చేయలేము. సో డెఫినెట్ గా 100% అడిషనల్ ఇన్ఫర్మేషన్, ఎలాగైతే పంటలకి సంబంధించి, ఎలాగైతే ఉద్యానవన పంటలకి సంబంధించిన ఎలాగైతే అదనపు సమాచారం చెప్పానో అలాగే సిమిలర్ గానే ఇక్కడ కూడా మీకు దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో షెల్ వి స్టార్ట్? ఎస్, ఇంకా స్టార్ట్ చేద్దాం. సో ఇక్కడ మీరు క్లోజ్ గా అబ్జర్వ్ చేస్తే మొత్తం జనరల్ గా చూసుకుంటే ఈ యొక్క లైవ్ స్టాక్ యొక్క ఉన్న ప్రత్యేకత ఏంది, పశు సంపద, పశు సంవర్ధక సంబంధించిన, పశు పోషణకి సంబంధించిన ఆ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి చాలా మందికి అవగాహన ఉండే ఉంటుంది. లైక్ ఎస్పెషల్లీ డ్రై ల్యాండ్ ఫార్మింగ్, ఎక్కడైతే మనకి మెట్ట వ్యవసాయం అనేది ఎక్కడైతే ఉంటుందో, ఎక్కడైతే డ్రై ల్యాండ్ ఫార్మింగ్ అంటే ఎక్కువగా వర్షాల మీద ఆధారపడేది, ఎక్కడైతే పూర్ సాయిల్స్ అనేది ఎక్కడైతే ఉంటాయో, ఇరిగేషన్ ఫెసిలిటీస్ లేని చోట ఆబ్వియస్లీ అక్కడున్న కుటుంబాలు, స్థానికంగా ఉన్న కుటుంబాలంతా కూడా చూసుకుంటే ఎక్కువగా ఈ యొక్క పశు పోషణ మీదనే ఆధారపడుతుంటారు. సో ఒకప్పుడు పంటల మీద ఆదాయం అనేది వచ్చేది, ఓకేనమ్మా, ఆ యొక్క క్రాప్స్ మీద ఇన్కమ్ అనేది వచ్చేది. ఇంకోటి వచ్చేసి లైఫ్ స్టాక్ మీద కూడా ఆదాయం అనేది వచ్చేది. సో ఒకప్పుడు పంటలకి సంబంధించిన ఆదాయము 96%, లైఫ్ స్టాక్ కి సంబంధించిన ఆదాయం 4% ఉండేది. మరి ఇప్పుడు లైఫ్ స్టాక్ ఉన్న ఇంపార్టెన్స్ అనేది పెరుగుతూ వచ్చిందా, తగ్గుతూ వస్తుందా? ఈ మధ్య చూసుకుంటే కేసీఆర్ ప్రభుత్వం గత 10 ఏళ్లలో చూసుకుంటే టీఆర్ఎస్ ప్రభుత్వం ఆర్ బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే ఉందో ఈ గొర్రెల పంపిణీ పథకం అని చెప్పేసి గుర్తుందా లేదా, దాదాపు 2,49,000 యూనిట్లు, ఓకేనా, ఐ థింక్ 15+1 ఏదైతే ఉందో ఆ యూనిట్స్ అనేది సప్లై చేయడం జరిగింది. ఓకేనమ్మా, పంపిణీ చేయడం జరిగింది. గొర్రెల పంపిణీ పథకం అని చెప్పేసి పంపిణీ చేయడం జరిగింది. ఈవెన్ ఈ యొక్క కౌస్ అండ్ బఫెలోస్ అనేది ఏదైతే ఉందో అది కూడా పంపిణీ చేయడం జరిగింది. సో దానివల్ల మన యొక్క లైఫ్ స్టాక్ అనేది ఏమైంది, పెరిగింది. దానివల్ల ఆ యొక్క రైతు కుటుంబాల యొక్క ఆదాయం అనేది ఏమైంది, పెరిగింది. ఎందుకంటే జనరల్ గా మన తెలంగాణ లాంటి రాష్ట్రాల్లో చూసుకుంటే ఎక్కువగా మనం మిక్స్డ్ ఫార్మింగ్ అనేది అడాప్ట్ చేసుకోవడం జరుగుతుంది. ఆ యొక్క మిక్స్డ్ ఫార్మింగ్ అంటే ఏంది, మిశ్రమ వ్యవసాయ పద్ధతులు. అంటే అక్కడే మనకి కోళ్ళ ఫారం, కోళ్ళకి సంబంధించింది ఉంటుంది, పౌల్ట్రీ ఉంటుంది, అక్కడే మనకి గొర్రెలు ఉంటాయి, అక్కడే మనకి ఆ యొక్క స్థానిక ప్రదేశంలోనే మనకి బర్రెలు కానీ లేకపోతే బఫెలోస్, కౌస్ అండి అన్ని కూడా మిక్స్డ్ ఫార్మింగ్ అనే కాన్సెప్ట్ తోనే మనం ముందుకెళ్తాం. సో ఒకప్పుడు మనకి 100 రూపాయల్లో మనకి 4 రూపాయలు మాత్రమే, ఎంతమా 4% ఆఫ్ ది రెవెన్యూ మాత్రమే మనకి పశు పోషణ వచ్చేది. ఇప్పుడు ఎంత పెరిగింది అది? ఇప్పుడు అదే పంటలకి సంబంధించింది చూసుకుంటే మనకి ఆల్మోస్ట్ ఈ యొక్క లైఫ్ స్టాక్ నుంచి చూసుకుంటేనేమో 16% వస్తుంది, అండ్ క్రాప్స్ నుంచి ఏదైతే ఉందో అది 84% వస్తుంది. అంటే పశు పోషణకి సంబంధించిన విలువ అనేది, ఆదాయం అనేది 4% నుంచి ఎంత పెరిగిందమ్మా, 16% కి పెరిగిందన్న సంగతి చాలా క్లియర్ గా స్పష్టంగా తెలుస్తుంది. అండ్ ఆల్మోస్ట్ 70% ఆఫ్ ది హౌస్ హోల్డ్స్ ఎవరైతే ఉన్నారో పశు పోషణ మీద కూడా ఆధారపడుతున్నారు. ఆ సమాచారం అంతా కూడా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఒకసారి చూడండి అమ్మా, సో దట్ మీకు కూడా ఈజీగా అర్థమవుతుంది. A recent study finds that the contribution of the livestock sector to the total revenue of the agriculture households, అంటే ఏంటి, వ్యవసాయ రంగానికి సంబంధించిన గృహాలలో ఆ యొక్క పశు పోషణకి సంబంధించిన వాటా ఒకప్పుడు 4% ఉండేది 2002లో, ఇప్పుడు 2018-19కి వచ్చేసరికి 16% పెరిగింది. సో ఒకప్పుడు కేవలం 100 రూపాయలు గ్రామీణ గృహాలలో 100 రూపాయలు 4 రూపాయలు మాత్రమే ఉంటాయి,
ఇప్పుడు అదే 100 రూపాయలు 16 రూపాయలు పెరిగిందంటే దాని యొక్క ప్రాధాన్యత అనేది పెరిగింది. ప్రభుత్వం వచ్చేసి వీటి మీద ఎక్కువగా దృష్టి పెట్టిందన్న సంగతి చాలా క్లియర్ గా చాలా స్పష్టంగా మనకు తెలిసిపోతుంది. సో దాదాపు ఆల్రెడీ మీకు చెప్పే కదా, తెలంగాణ రాష్ట్రంలో 29 లక్షల కుటుంబాలు, ఇది ఖచ్చితంగా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో అడిగే ఛాన్సెస్ ఉంది. ఎందుకంటే ఎంప్లాయ్మెంట్ రిలేటెడ్ కాబట్టి, ఓకేనా, ఆ యొక్క ఏదైతే ఉద్యోగ ఉపాధికి సంబంధించింది కాబట్టి డెఫినెట్ గా దేర్ మైట్ బి ఛాన్సెస్ ఆఫ్ ఆస్కింగ్ 100%. సో దాదాపు 29 లక్షల మంది కుటుంబాలకి ఇది జీవనోపాధి కల్పిస్తుంది. ఆల్రెడీ ఇంత ముందు కూడా చెప్పాను, ఎందుకు సార్ 29 లక్షల మంది మేము ఎక్కడ కూడా మాకు చూడలేదు కనిపించలేదు అంటే, ఆల్రెడీ మీరు చెప్తూనే ఉన్నాను మీకు. సో కేవలం పంటల మీదనే ఆధారపడరమ్మా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఎవరైతే వ్యవసాయం చేసే వాళ్ళు, కేవలం ఆ యొక్క దాంతో పాటు అనుబంధ రంగాల్లో కూడా ఎంగేజ్ అయి ఉంటారన్న సంగతి గుర్తుపెట్టుకోండి. సో దట్ అదనపు ఆదాయం అనేది సమకూరుస్తుందన్న సంగతి గుర్తుపెట్టుకోండి. సో మాక్సిమం మనకున్న రిసోర్సెస్ ని ఎఫిషియెంట్ గా, సమర్థవంతంగా, ఎఫిషియన్సీగా యూజ్ చేస్తున్నాం అన్న సంగతి చాలా స్పష్టంగా మనకి తెలుస్తుంది. ఓకేనా, అండ్ దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ చెప్తాను. అండ్ మోస్ట్ ఆఫ్ ది స్మాల్ ఫార్మర్స్ అండ్ మార్జినల్ ఫార్మర్స్ అండ్ ద ల్యాండ్లెస్ పూర్ కంట్రిబ్యూట్ 62% ఆఫ్ ది టోటల్ మిల్క్ ప్రొడక్షన్. చూసారా, ఇది డైరెక్ట్ గా కానీ ఇండైరెక్ట్ గా కానీ కాన్సెప్చువల్ గా ఒకవేళ క్వశ్చన్ అడిగితే, మన తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా పశు పోషణ చేసే వర్గం ఎవరు? చిన్న రైతుల, ఉపాంత రైతుల, దిగువ మధ్య రైతుల, మధ్య రైతుల, పెద్ద రైతుల అంటే చాలా స్పష్టంగా తెలుస్తుంది. 5 ఎకరాల లోపల ఉన్న వాళ్ళు, 2 హెక్టార్ల లోపల భూమి కలిగిన వాళ్ళు మాత్రమే ఆల్మోస్ట్ 62% ఆఫ్ ది మిల్క్ ప్రొడక్షన్ చేస్తున్నారు. ఎందుకు? వాళ్ళకు వచ్చే ఆదాయం, ఆ స్మాల్ ల్యాండ్ హోల్డింగ్ ఫార్మర్స్ ఎవరైతున్నారో, మార్జినల్ ల్యాండ్ హోల్డింగ్ ఫార్మర్స్ ఎవరైతున్నారో, ఉపాంత రైతులు, చిన్న రైతుల ఆదాయ స్థాయి తక్కువ కాబట్టి వాళ్ళే ఎక్కువగా పశు పోషణ మీద ఆధారపడుతున్నారు అనేది ఇండైరెక్ట్ గా కానీ డైరెక్ట్ గా కానీ దీని మీద బిట్టుపడే అవకాశం ఉంది. అండ్ ఆల్మోస్ట్ వాళ్ళు ఎంత ఓన్ చేస్తున్నారమ్మా? 70% ఆఫ్ ది లైఫ్ స్టాక్. దాదాపు మన తెలంగాణ రాష్ట్రంలో 70% పశు సంపద అంతా కూడా వాళ్ళ యొక్క నియంత్రణలోనే ఉంది. ఇది కూడా అడిగే ఛాన్సెస్ ఉందా లేదా? అత్యధిక పశు సంపద అనేది ఏ వర్గం కంట్రోల్లో ఉంది, ఏ వర్గం నియంత్రణలో ఉంది? సో పెద్ద రైతుల, దిగువ మధ్య రైతుల, మధ్య రైతుల, చిన్న మరియు ఉపాంత రైతుల అంటే ఎవరమ్మా? చిన్న మరియు ఉపాంత రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆధీనంలోనే అత్యధికంగా పశు సంపద ఉంది. కానీ ఏదైతే మనం చెప్పుకున్నామో ఆ యొక్క మిల్క్ ప్రొడక్షన్ కానీ, ఆ యొక్క ఏదైతే మనం చెప్పుకున్న ఆ లైఫ్ స్టాక్ కి సంబంధించిన నెంబర్ కానీ, 2 కూడా వాళ్ళ కంట్రోల్లో ఉన్నాయి. సో ఉమెన్ కాన్స్టిట్యూషన్, ఓకేనమ్మా, అంటే మహిళలు అత్యధికంగా, ఆల్రెడీ మీకు మొదటి నుంచి కూడా ఇండియన్ ఎకనామిక్ సర్వేలో కూడా చెప్తూనే ఉన్నాను, దాదాపు మహిళలే ఎక్కువగా దీని మీద ఆధారపడుతుంటారు అని చెప్పేసి. ఆల్మోస్ట్ గ్రామీణ ప్రాంతాల్లో 70% మహిళలు వచ్చేసి లైఫ్ స్టాక్ మీద డిపెండ్ అవుతున్న సంగతి వన్స్ అగైన్ మన తెలంగాణ రాష్ట్రంలో కూడా ప్రూవ్ అయింది. సో చెప్పాను మీకు, పంటలు, వ్యవసాయం ఏదైతే ఉందో, ఓకేనా, ఎక్కువగా పురుషులు వచ్చేసి పొద్దున్న వెళ్ళి పంట పొలాల్లో వాళ్ళు ఏదేమంటారు పంటలు పండించడానికి వెళ్తుంటారు. అదే మనకి ఇక్కడ ఇంటి దగ్గరే ఉండి మహిళలు ఎవరైతున్నారో, ఆడపిల్లలు ఎవరైతున్నారో, స్త్రీలు ఎవరైతున్నారో వాళ్ళ ఇంటి దగ్గరే ఉండి ఈ పశు పోషణకి సంబంధించిన కార్యక్రమాలు అనేది చూసుకుంటారన్న సంగతి చాలా మందికి తెలిసిన ఓపెన్ సీక్రెట్. కాకపోతే ఇక్కడ మనం ఏం చెప్తున్నాము, నెంబర్ అనేది మనం చెప్తున్నాం అన్న సంగతి గుర్తుపెట్టుకోండి. ఓకేనమ్మా, ఆ ఫిగర్ ఇప్పుడు మీ అందరికీ కాన్సెప్ట్స్ అన్ని కూడా తెలిసిందే, కొత్తగా నేను చెప్పాల్సిన అవసరం లేదు. మరి ఎందుకు సార్ ఇంత డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానంటే, గ్రామీణ ప్రాంతాల్లో ఎవరైతే నివసిస్తున్నారో వాళ్ళకి ఓకే అమ్మా, బట్ నేను కూడా నాలాంటి వాళ్ళు కొంతమంది ప్యూర్ అర్బన్ ఏరియాస్ నుంచి హైదరాబాద్ లో పుట్టి పెరిగిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇవన్నీ కూడా తెలియదు. సో వాళ్ళకి దాని యొక్క బ్యాక్గ్రౌండ్ కూడా, దాని యొక్క విశిష్టత అనేది కూడా తెలుసుకోవాలి. సో గ్రామీణ ప్రాంతం వల్ల యూ కెన్ స్కిప్ ఇట్, నాకంటే మీకు ఎక్కువ అదనపు సమాచారం అనేది ఉంటుంది. అట్ ద సేమ్ ఇండస్ట్రీ అన్నాను అనుకో, గ్రామీణ ప్రాంతాలకు అవకాశం ఉండదు, ఆస్కారం ఉండదు. కానీ పట్టణ ప్రాంతాల్లో ఎవరైతే నివసిస్తున్న అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో, ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగిన వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా వాళ్ళకి ఇంకా అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అలా అని చెప్పి ఇండస్ట్రీస్ అనేది నేను తక్కువ చేసి చేయలేను కదా. సో సేమ్ కేసు విత్ దిస్ పశు పోషణకి సంబంధించి కూడా. సో ఎవరైతే చెప్పే కదా జీరో నాలెడ్జ్, ఎటువంటి నాలెడ్జ్ లేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని దృష్టిలో పెట్టుకొని మన యొక్క సెషన్స్ అనేది కంటిన్యూ అవుతాయనే సంగతి మళ్ళీ మీకు ఒకసారి ఐఎమ్ జస్ట్ సేయింగ్ యూ. సో 69% మహిళలు వచ్చేసి దీని మీదనే ఎక్కువగా ఆధారపడుతుంటారన్న సంగతి గుర్తుపెట్టుకోండి. మరి గ్రామీణ ప్రాంతాల్లో 90% ఆ యొక్క మేకలు, గొర్రెలు కూడా చూసుకుంటే ఎవరైతే ఆ యాదవులు ఎవరైతే ఉన్నారో, ఓకేనమ్మా, సో బీసీకి సంబంధించిన కమ్యూనిటీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో, షెపర్డ్స్ ఎవరైతే ఉన్నారో 90% వచ్చేసి గ్రామీణ ప్రాంతాల్లోనే వాళ్ళ ఆదాయం అనేది ఉందన్న సంగతి క్లియర్ గా ఇక్కడ గుర్తుపెట్టుకోండి. కేవలం 10% మాత్రమే ఆ యొక్క షెపర్డ్స్ అనేది అర్బన్ ఏరియాస్ లో కాన్సన్ట్రేట్ అయ్యాయి. సో చూసారు కదా, రూరల్ షెపర్డ్స్ ఓన్ 90% ఆఫ్ ది షీప్ పాపులేషన్. మేకల మొత్తం సంఖ్యలో చూసుకుంటే 90% గ్రామీణ ప్రాంతాలు ఉంది. పర్టికులర్లీ వీకర్ సెక్షన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆధీనంలో ఉన్న సంగతి మనందరికీ కూడా తెలిసిందే. ఓకేనమ్మా, ఐ థింక్ ఇట్స్ వెరీ 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 ఇంపార్టెంట్. తెలియని వాళ్ళకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంది, కంగారేం పడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మనకి జీడిపి ఆర్ జిఎస్డిపి ఆ యొక్క వాటా ఆల్రెడీ ఇది మనం చెప్పుకున్నాం, గుర్తుందా లేదా? ఆల్రెడీ ఇది మనం చెప్పుకున్నామా లేదా ఇంట్రడక్షన్ క్లాసెస్ లోనే. సో తెలంగాణ ఆర్థిక వ్యవస్థకి సంబంధించిన వాటా అని చెప్పేసి ఆల్రెడీ మనం స్టార్టింగ్ లో చెప్పుకున్నాం.
అట్ ద సేమ్ టైం ఈవెన్ అగ్రికల్చర్ ఇంట్రడక్షన్ క్లాసెస్ కూడా చాలా క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. సో మెల్లమెల్లగా పంటల యొక్క వాటా అనేది తగ్గుతూ వస్తుందా పెరుగుతూ వస్తుందా? పంటల యొక్క వాటా అనేది మొత్తం జిఎస్విఏలో ఓకేనమ్మా, అది అంటే వ్యవసాయము మరియు అనుబంధ రంగాల్లో చూసుకుంటే వ్యవసాయము మరియు అనుబంధ రంగాలు చాలా క్లియర్ గా మన సిలబస్ లో మెన్షన్ చేసిరమ్మా. 100% ఇందులో నుంచి బిట్టుపడే అవకాశం ఉంది. వ్యవసాయము మరియు అనుబంధ రంగాల్లో చూసుకుంటే అగ్రికల్చర్ అండ్ ఇట్స్ అలైడ్ సెక్టార్ లో చూసుకుంటే పంటల యొక్క వాటా క్రాప్స్ యొక్క షేర్ అనేది తగ్గుతూ వస్తుంది. పశు పోషణ అనేది ఏదైతుందో పశు సంపదకి సంబంధించిన వాటా అనేది పెరుగుతూ వస్తుందన్న సంగతి గుర్తుపెట్టుకోండి. ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసినట్టున్నా, బట్ ఇక్కడ ఇన్ డీటెయిల్డ్ గా అంటే 2014 నుంచి ఆ డాటా అనేది మనకి ఇక్కడ క్లియర్ గా ఉంది. చూసారా, పాత డాటా అనేది కూడా చాలా ముఖ్యమే. కేవలం మన ప్రెసెంట్ సర్వేనే కాదు, ఇప్పుడు మీకు దొరికే బయట మార్కెట్ లో దొరికే సర్వే అంతా కూడా ఇదే, కానీ దొరకదు. ఇది మా దగ్గర మాత్రమే డాటా అనేది అవైలబుల్ గా ఉంది, ఎందుకంటే పాత సర్వీస్ కాబట్టి. సో 2014 చూసుకుంటే ఒకప్పుడు 100 రూపాయల్లో ఆ యొక్క జిఎస్డిపి కంట్రిబ్యూషన్ లో 55% క్రాప్స్ ఉండేది. ఇప్పుడు దాని యొక్క షేర్ అనేది 47% పడిపోయింది. అట్ ద సేమ్ టైం పశు పోషణకి సంబంధించింది ఒకప్పుడు 38% ఉండేది, ఇప్పుడు 47% పెరిగింది. అంటే మెల్లమెల్లగా పశు పోషణ యొక్క ఆదాయం అనేది, ఆ వెల్త్ అనేది, సంపద అనేది పెరుగుతూ వస్తుందా తగ్గుతూ వస్తుందా? పెరుగుతూ వస్తుంది. ఇది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే ఆల్టర్నేటివ్ పంటలకి ప్రత్యామ్నాయంగా ఓకేనా, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన రైతులు ఎవరైతే ఉన్నారో, గ్రామీణ ప్రాంతాలు ఎవరైతే ఆధారపడుతున్నారో వాళ్ళు ఎక్కువగా పశు పోషణ మీద ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారన్న సంగతి చాలా క్లియర్ గా స్పష్టంగా తెలిసిపోతుంది. సో దానికి తగ్గట్టుగానే మనకు విధి విధానాలను కూడా మార్చుకుంటూ పోవాలమ్మా, ఓకేనమ్మా. సో లైఫ్ స్టాక్ సెన్సెస్ లో ఇంకా క్లియర్ గా ఉంటుంది. సో పంటల యొక్క వాటా అనేది తగ్గుతూ వస్తుంది, ఏది విత్ ఇన్ అగ్రికల్చర్ అండ్ ఇట్స్ అలైడ్ సెక్టార్, అండ్ పశు పోషణకి సంబంధించిన వాటా అనేది పెరుగుతూ వస్తుంది. ఇది మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, కొంచెం గుర్తుపెట్టుకోండి, ఓకేనమ్మా. నౌ కమింగ్ టు ద లైఫ్ స్టాక్ సెన్సెస్. ఇక్కడ నుంచి మనము ఆ యొక్క పశు పోషణకి సంబంధించిన ఆ లైఫ్ స్టాక్ సెన్సస్ 2012 అండ్ 2019 అనేది ఏదైతుందో దాన్ని మనం కంపారిజన్ చేస్తాం. కంప్లీట్లీ ఇన్ఫర్మేషన్ అమ్మా, ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడానికి అంటూ ఏమీ లేదు, ఓకేనా. అంతగా కావాలనుకుంటే మీరైనా సరే జస్ట్ పాజ్ చేసుకుని ఒక్కొక్కటి బఫర్ చేసుకుంటూ అది చదువుకున్నా సరిపోతుంది. సో 2012 అనేది ఏదైతుందో గత 2019 కి సంబంధించిన లైఫ్ స్టాక్ సెన్సస్ అనేది ఎక్కడమ్మా 2012 అనేది ఏదైతుందో 19వ లైఫ్ స్టాక్ సెన్సస్ అనేది గుర్తుపెట్టుకోండి. లైఫ్ స్టాక్ కి సంబంధించిన ఆ యొక్క సెన్సస్ అన్న సంగతి గుర్తుపెట్టుకోండి. అదే 2019కి వచ్చేసరికి 20th లైఫ్ స్టాక్ సెన్సస్ అన్న సంగతి గుర్తుపెట్టుకోండి. లైఫ్ స్టాక్ కి సంబంధించిన సెన్సస్, ఓకేనమ్మా. సో ఎలాగైతే మనకి ఆ యొక్క జనాభా గణన అనేది ఎలాగైతే జరుగుతుందో, ఆల్రెడీ ఇంత ముందు మనం చెప్పుకున్న వ్యవసాయ గణన అనేది ఎలాగైతే జరుగుతుందో 2021 గుర్తుందా లేదా, ప్రతి 5 ఏళ్ళకి ఒకసారి, అలాగే ఈ లైఫ్ స్టాక్ సెన్సస్ అనేది కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఈ లైఫ్ స్టాక్ సెన్సస్ కి సంబంధించిన సమాచారం అనేది ఏదైతుందో 2012 నుంచి 2019కి ఎంత వృద్ధి చెందింది, వెరీ అంటే ఆ యొక్క పశువుల యొక్క సంఖ్య అనేది ఎంత గ్రోత్ రేట్ అనేది రికార్డ్ అయ్యింది, ఓకేనా. ఎంత సంఖ్య అనేది నెంబర్ ఆఫ్ లైఫ్ స్టాక్ అనేది ఎంత పెరిగింది, ఇవన్నీ కూడా డాటా అంతా కూడా గుర్తుపెట్టుకోవాలా సార్ అంటే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిందే, మనకి వేరే ఆప్షన్ అనేది లేదు. ఎందుకో తెలుసా, 2016 తర్వాత మనకి గ్రూప్ 2 ఎగ్జామినేషన్ అనేది జరగలేదు కాబట్టి డెఫినెట్ గా మనకి 2019 అనేది లేటెస్ట్ డాటా అనేది గుర్తుపెట్టుకున్నాం, ఓకేనా. సో అప్పటికి ఇప్పటికి ఎంతమ్మా, సో 2.6 crores 2012లో చూసుకుంటే మన యొక్క పశువుల యొక్క సంఖ్య అనేది 2.6 కోట్ల సంఖ్య అనేది ఉండేది. ఇప్పుడు ఎంత పెరిగిందమ్మా, 2019కి వచ్చేసరికి 3.2 crores. కావాలంటే ఈ మధ్య రీసెంట్ గా అడిగిన క్వశ్చన్ పేపర్స్ అనేది ఒకసారి చెక్ చేయండి అమ్మా. లైఫ్ స్టాక్ సెన్సస్ మీద ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయి చూడండి, వివిధ ప్రశ్నలు. చాలా మంది ఫ్యాకల్టీస్ అంటారు కదా, మేము చెప్పిన దాంట్లో వచ్చాయి, మేము చెప్పిన దాంట్లో వచ్చాయి, 100% ఇస్ ట్రూ. కానీ లైఫ్ స్టాక్ సెన్సస్ నుంచి మ్యాండేటరీ క్వశ్చన్స్ అవన్నీ కూడా. సో వాళ్ళు చెప్పినా చెప్పకపోయినా కానీ ఖచ్చితంగా there are some zones, there are some areas, there are some fields where you get mandatory questions. లైఫ్ స్టాక్ సెన్సస్ నుంచి బిట్టు లేకుండా ఈసారి నాకు తెలిసినంత వరకు క్వశ్చన్ పేపర్ ప్రిపేర్ అవ్వదు, ఓకేనమ్మా. అది రీసెంట్ గా వచ్చిన డాటా అయినా ఉండొచ్చు, సర్వేలో ఉన్నదైనా ఉండొచ్చు, లేకపోతే లైఫ్ స్టాక్ సెన్సస్ నుంచి అయినా ఉండొచ్చు, కానీ ఖచ్చితంగా దేర్ విల్ బి నో. కానీ ఇందులో నుంచి మాత్రం మినిమం ఒక బిట్ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే గ్రూప్ 2 లాంటి హై లెవెల్ ఎగ్జామినేషన్ లో వాళ్ళకి స్కోప్ అనేది తక్కువ కాబట్టి, జోన్ అనేది తక్కువగా ఉంటుంది కాబట్టి ఏరియాస్ అనేది ఇందులో నుంచి వచ్చే అవకాశం ఉంది, కొంచెం చూసుకోండి, ఓకేనమ్మా. మరి అప్పటికి ఇప్పటికి ఎంత వృద్ధి చెందింది, 2.6 కోట్ల నుంచి 3.2 కోట్ల వరకు, అంటే 22% గ్రోత్ రేట్ రికార్డ్ అయింది. ఎంతమ్మా, 22% గ్రోత్ రేట్, అంటే 22% వచ్చేసి వృద్ధి అనేది ఆర్ పెరుగుదల అనేది నమోదైంది. ఇది ఇండియా మొత్తంగా చూసుకుంటే ఎన్నో ర్యాంకో తెలుసమ్మా, 2nd ర్యాంక్. అంటే పశువుల యొక్క సంఖ్య పరంగా కాదు, ఆ వృద్ధి రేటు పరంగా చూసుకుంటే మనం ఎన్నో ర్యాంక్ ఉన్నాం,
ఓకేనా. రెండవ అతిపెద్ద వృద్ధి రేటు కలిగిన పశువుల సంఖ్యలో రెండవ అతిపెద్ద వృద్ధి రేటు కలిగినది వచ్చేసి తెలంగాణ రాష్ట్రం. ఫస్ట్ వన్ వచ్చేసి వెస్ట్ బెంగాల్. దానికి సంబంధించిన సమాచారం అనేది కూడా ఉంది. ఇక్కడ ఒక్కసారి చూడండి. సో పర్సంటేజ్ చేంజ్ ఇన్ లైఫ్ స్టాక్ పాపులేషన్ కనిపిస్తుంది లేదా, అంటే శాతం మార్పు 2012 నుంచి 2019 వరకు చూసుకుంటే పర్సంటేజ్ చేంజ్ ఫస్ట్ వన్ వచ్చేసి హైయెస్ట్ ఏముందమ్మా, వెస్ట్ బెంగాల్ ఉందన్న సంగతి చాలా క్లియర్ గా చాలా స్పష్టంగా ఇక్కడ తెలుస్తుంది. 23.4%. తర్వాత వచ్చేసి తెలంగాణ, తర్వాత వచ్చేసి ఆంధ్రప్రదేశ్. మేబీ ఇదే లైఫ్ స్టాక్ సెన్సస్ అనేది ఇండియా పరంగా అడిగాడు అనుకో, అడిగే ఛాన్సెస్ ఉందా లేదా. హైయెస్ట్ గ్రోత్ రేట్ రికార్డ్ అయిన స్టేట్ ఏది, సెకండ్ హైయెస్ట్ గ్రోత్ రేట్ రికార్డ్ అయింది ఏంది, థర్డ్ హైయెస్ట్ గ్రోత్ రేట్ రికార్డ్ అయింది, అలా కూడా అడిగే ఛాన్సెస్ ఉందా లేదా. ఇండియా పరంగా అడిగితేనేమో 3 రాష్ట్రాలు అడుగుతాడు, లేదా పర్టికులర్ గా మన తెలంగాణ ఎకానమీని టార్గెట్ చేస్తే మాత్రం మనం సెకండ్ పొజిషన్ లో ఉన్నామన్న సంగతి గుర్తుపెట్టుకోండి. సో అకార్డింగ్ టు ద 20th లైఫ్ స్టాక్ సెన్సస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేది చాలా క్లియర్ గా మీకు మొదటి నుంచి చెప్తున్నాను. ఓకేనా. సో అప్పటికి ఇప్పటికి 22% గ్రోత్ రేట్ రికార్డ్ అయింది. అండ్ ఓవరాల్ గా టోటల్ లైఫ్ స్టాక్ మరి మొత్తం సంఖ్య పశువుల సంఖ్యలో చూసుకుంటే మన యొక్క వాటా ఆర్ మన యొక్క ర్యాంకింగ్ అనేది ఎంత అని అడిగితే మాత్రం 8th ర్యాంక్ అన్న సంగతి గుర్తుపెట్టుకోండి. ఏ ర్యాంక్ ఉందమ్మా, 8th ర్యాంక్ అన్న సంగతి గుర్తుపెట్టుకోండి. ద స్టేట్ ర్యాంక్స్ 8th ఇన్ టోటల్ లైఫ్ స్టాక్ పాపులేషన్. ఓవరాల్ మొత్తం లైఫ్ స్టాక్ సెన్సెస్ పరంగా చూసుకుంటే ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ చూసుకుంటే మనం ఎన్నో స్థానంలో ఉన్నామా, 8వ స్థానంలో ఉన్నామన్న సంగతి గుర్తుపెట్టుకోండి. మేబీ ఇది కూడా ఎగ్జామినేషన్ లో అడిగే ఛాన్సెస్ ఉంది. అండ్ ఇండివిజువల్ కూడా అడుగుతాడు. చెప్పే కదా ఇవన్నీ కూడా ఓన్గానే చదువుకోవచ్చమ్మా అని చెప్పేసి. ఫస్ట్ ప్లేస్ ఇన్ ది షీప్ పాపులేషన్. షీప్ అంటే మీ అందరికీ తెలిసింది కదా, ఆ యొక్క గొర్రెలు అనేది ఏదైతే ఉందో ఆ గొర్రెలకి సంబంధించిన ఆ యొక్క ర్యాంక్ అనేది చూసుకుంటే మనం మొదటి స్థానంలో ఉన్నాం. తెలంగాణ స్టాండ్ అట్ 3rd ఇన్ ఎగ్. పౌల్ట్రీ అనేది ఏదైతే ఉందో ఆ గుడ్లు ఉత్పత్తి అనేది చూసుకుంటే మనం 3వ స్థానంలో ఉన్నాం. అండ్ మీట్ మాంసం ఉత్పత్తిలో చూసుకుంటే ఏ ఉత్పత్తి అమ్మా, ఆ యొక్క మాంసం అనేది ఏదైతే ఉందో ఆ మాంసం ఉత్పత్తిలో చూసుకుంటే మనము 5వ స్థానంలో ఉన్నాం. మాంసం ఉత్పత్తిలో ఎన్నో స్థానంలో ఉన్నాం, మాంసం ఉత్పత్తి వచ్చేసరికి మనం 5వ స్థానంలో ఉన్నాం. అండ్ మిల్క్ ప్రొడక్షన్ చూసుకుంటే పాల ఉత్పత్తి చూసుకుంటే ఏ ఉత్పత్తి అమ్మా, ఆ యొక్క పాల ఉత్పత్తి అనేది ఏదైతే ఉందో ఆ యొక్క పాల ఉత్పత్తి అనేది చూసుకుంటే మనము 13th పొజిషన్ లో ఉన్నామన్న సంగతి గుర్తుపెట్టుకోండి. సో మేబీ ఇవి ఎగ్జామ్ లో ఎలా అడిగే ఛాన్సెస్ ఉంది సార్ అంటే మ్యాచ్ ద ఫాలోయింగ్. ఏం ఫాలోయింగ్ అమ్మా, ఆ మ్యాచ్ ద ఫాలోయింగ్ అనేది ఏదైతే ఉందో ఆ మ్యాచ్ ద ఫాలోయింగ్ లాంటివి. లెఫ్ట్ సైడ్ లో ఉత్పత్తి ఇవ్వచ్చు, రైట్ సైడ్ లో ర్యాంకింగ్ ఇవ్వచ్చు. లాస్ట్ టైం రీసెంట్ గా అడిగిన ఈ యొక్క జనరల్ స్టడీస్ ఎగ్జామినేషన్స్ లో, గ్రూప్ 1 ఎగ్జామినేషన్స్ లో ఇవే ఉన్నాయి. కావాలంటే ఒక్కసారి చెక్ చేసుకోండి ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్. సో ఏవేవి ఎంత లైఫ్ స్టాక్ సెన్సెస్ ఉందనేది మన సర్వేలో క్లియర్ గా మెన్షన్ చేశారు. ఒక్కసారి చెక్ చేయండి అమ్మా. ఓకేనమ్మా, నేను పక్కా జరుగుతున్నాను. సో లైఫ్ స్టాక్ కంట్రిబ్యూషన్ ఆఫ్ తెలంగాణ టు ఇండియా అంటే మొత్తం భారతదేశంలో మన యొక్క వాటా ఎంత, మన యొక్క షేర్ ఎంత. బఫెల్లోలో చూసుకుంటే మొత్తం 100 బఫెల్లోస్ ఉంటే ఈ బర్రెలు అనేది ఉంటే మనకి అందులో 3.85 వచ్చేసి మనకి ఇది ఉంది. షేప్ వచ్చేసి మనకి చూసుకుంటే గొర్రెలు వచ్చేసి 25, 100లో అంటే అవుట్ ఆఫ్ ఎవ్రీ 125 వచ్చేసి షీప్ ఉంది. గోట్, టోటల్ లైఫ్ స్టాక్, బ్యాక్ యార్డ్ పౌల్ట్రీ అంటే మన ఏదైతే ఇంటి వెనకాల రోజు ఏదైతే మనం చెప్పుకున్న పెంచుకునే కోళ్ళు వచ్చేసి బ్యాక్ యార్డ్ పౌల్ట్రీ. కమర్షియల్ వచ్చేసి తెలుసు కదా, కోళ్ళ ఫారాలు వచ్చేసి 11%, టోటల్ పౌల్ట్రీ వచ్చేసి 9%. మేబీ నేను ఎక్స్పెక్ట్ చేసేది ఈ టోటల్ పౌల్ట్రీ అనే దాని మీద మీరు కొంచెం ఫోకస్ చేయండి అమ్మా. మొత్తం పౌల్ట్రీలో తెలంగాణ రాష్ట్రం వాటా ఎంత అనే దాని మీద మీరు ఫోకస్ చేయండి. సో యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్స్. సో ఇవన్నీ కూడా మీరు ఒక్కసారి 20th లైఫ్ స్టాక్ సెన్సస్ అనేది ఏదైతుందో ఆ కంట్రిబ్యూషన్ ఏదైతే ఉందో అది కొంచెం చూసుకున్నామో. ఆల్రెడీ ఉన్నాయి 25%, 3.5. ఇండియా మొత్తం ఎంత ఉంది, తెలంగాణ ఎంత ఉంది, ఇవన్నీ కూడా మీకు PDF లో అవైలబుల్గా ఉంటాయి ఖచ్చితంగా. సో క్లాసెస్ అయిపోయిన తర్వాత అన్ని కూడా ఒకసారి సెగ్రిగేట్ చేసి ఆ PDF అన్ని కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఒక్కసారి చెక్ చేసుకోండి, మీకే ఆటోమేటిక్గా అర్థమవుతుంది. ఓకేనా. సో మొత్తం ఓవరాల్గా ఇవన్నీ కూడా మీరు ఓన్గా చదువుకోవడానికి ప్రయత్నించండి. ఓకేనా. ఎస్, ఎందుకంటే డాటా కాబట్టి. సో ఇక్కడ ఏదైతే ఉందో ఇప్పటి వరకు మనం చెప్పుకున్నదంతా కూడా చూసుకుంటే జస్ట్ లైఫ్ స్టాక్ సెన్సస్ అనేది ఏదైతే ఉందో దానికి సంబంధించిన సమాచారం అంతా చెప్పానమ్మా. ఇప్పుడు డిస్ట్రిక్ట్ వైజ్ గా జిల్లాల వారీగా ఏదైతే ఉందో దానికి సంబంధించిన సమాచారం, ఈ జిల్లాల వారీగా ఉన్న సమాచారం అనేది మనకి ఎక్కడ కూడా రీసెంట్ గా వచ్చిన ఆ యొక్క సెన్సస్ లో అనేది మెన్షన్ చేయలేదు. రీసెంట్ గా సర్వేలో కూడా ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదు. మనం గత డాటా అనేది తీసుకొని విశ్లేషించి మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ వాళ్ళు జిల్లాల వారీగా ఎంత ఉంది ఏందనేది చాలా క్లియర్గా ఉంది. అది మనం సెకండ్ సెషన్ లో మనం కంటిన్యూ చేద్దాం. ఇంకా మిసిలినియస్ ఏదైనా ఉన్నా కానీ అది కూడా మనం కంటిన్యూ చేద్దాం. ఇక్కడతో ఫస్ట్ సెషన్ అనేది నేను క్లోజ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.